బాసరలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి 5 భక్తులు చనిపోయారు. వారంతా హైదరాబాద్ చింతల్ దిల్సుఖ్ నగర్ వాసులుగా గుర్తించారు. చింతల్కు చెందిన రాకేష్, మదన్, భరత్ ముగ్గురు అన్నదమ్ములుగా గుర్తించారు. మృతుల నివాసం నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న క్రమంలో నీటిలో మునిగి 5 చనిపోయిన విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. సో 5 కూడా హైదరాబాద్ సంబంధించిన వారుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. బాడీస్ని కూడా ట్రేస్ అవుట్ చేశారు. ప్రస్తుతం మనం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్న అపార్ట్మెంట్లో, ఇదే అపార్ట్మెంట్లో 204 ఫ్లాట్లో మృతుల్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా అటు పుణ్యక్షేత్రానికి వెళ్ళిన వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మృతి చెందిన 5 ముగ్గురు ఇదే ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం మనం అపార్ట్మెంట్ చూస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ 204 ఫ్లాట్లో వీళ్ళు నివసిస్తున్నారు. రాకేష్, మదన్, భరత్ వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం ఉంటున్నారు. సో వీరితో పాటు మరొక 2 ఎవరైతే మృతి చెందారో అటు మోహన్తో పాటు రితిక్ వీళ్ళిద్దరూ కూడా దిల్సుఖ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన వారుగా గుర్తించారు. సో ప్రస్తుతానికి జీడిమెట్ల పోలీసులకు కూడా బాసరకు సంబంధించి ఘటన జరిగిన స్థలం సంబంధించిన పోలీసులు కూడా జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులందరూ కూడా పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. సో ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు. వీళ్ళకి సంబంధించిన వారు కూడా ఇక్కడికి ఎవరు రాని పరిస్థితి, ఎందుకంటే బాడీస్ అన్ని కూడా ట్రేస్ అవుట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి పోస్ట్మార్టం ప్రక్రియ అదంతా పూర్తయిన తర్వాత మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నారు. అయితే ప్రస్తుతం ఎవరైతే మరణించారో జీడిమెట్ల పరిధిలో ఉంటున్న వీరు దాదాపు 15 ఏళ్ల క్రితము హైదరాబాద్లోకి వచ్చారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాపారాలు చేస్తూ స్థిరపడిపోయారు. సో దాదాపు 15 ఇయర్స్ నుండి వీళ్ళు ఈ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం ఉంటున్నట్లు ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. అయితే వీళ్ళంతా కూడా పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వెళ్ళారు. కుటుంబ సభ్యులు దాంతోపాటు కజిన్స్ అందరూ కూడా కలిసి వెళ్ళారు. అయితే చివరి క్షణంలో వీళ్ళు అటు పుణ్యస్నానం ఆచరించేందుకు నీళ్ళల్లో దిగినప్పుడు అక్కడ ఆ లోతుని పసిగట్టలేకపోయారు. అక్కడ డీప్గా ఆ లోతు ఉండడం వల్ల వీళ్ళు ఒకసారి ఎవరైతే యువకులు అందులోకి దిగారో వాళ్ళు గల్లంత అయిపోయిన పరిస్థితి. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అది గమనించిన తర్వాత అక్కడ గజ ఈతగాళ్లతోటి వెంటనే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఫలితం లేకుండా పోయింది. 5 మరణించినట్లు ఇప్పటికే అధికారులు చెప్పడంతో పాటు బాడీస్ అన్నింటినీ కూడా ప్రస్తుతం గజ ఈతగాళ్లతోటి బాడీస్ అన్నింటినీ కూడా బయటికి తీసిన పరిస్థితి. సో పోస్ట్మార్టం ప్రక్రియ అవన్నీ పూర్తయిపోయిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నారు. అయితే రాజస్థాన్ నుండి వీళ్ళు దాదాపు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. సో ప్రస్తుతం మృతదేహాలన్నింటినీ కూడా కుటుంబ సభ్యులకి అప్పచెప్పిన తర్వాత ముఖ్యంగా ఈ 3 మృతదేహాలకు సంబంధించి జీడిమెట్లలో వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇక్కడే వీళ్ళ వ్యాపారాలు చిన్న చిన్న షాప్స్ కూడా నడిపిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల నుండి కూడా వీళ్ళు పెద్దగా ఎవరితోని మాట్లాడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్తుంటారు అనేది స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం రాజస్థాన్ నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు కాబట్టి మృతదేహాలని కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన తర్వాత హైదరాబాద్ తీసుకొని వస్తారా, లేకపోతే రాజస్థాన్ వల్ల స్వగృహానికి తీసుకెళ్తారా, ఏదైతే ఓన్ నేటివ్ ప్లేస్కి తీసుకెళ్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని పల్లి డిస్టిక్ సంబంధించిన వారుగా ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు. మనం చెప్పుకుంటున్నట్లు 15 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాము అనుకుని వెళ్ళిన క్రమంలో అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తున్న టైంలో అక్కడ నీటిలో మునిగి మృతి చెందిన పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియో పూర్తిగా అంటే చివరి క్షణాల్లో అందరూ హ్యాపీగా సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూసాము. సో ఆ వీడియో ప్రస్తుతము అందరినీ కూడా ఏడ్పిస్తున్న సిచ్యువేషన్. అంటే అందరూ హ్యాపీగా వెళ్ళి అదే విధంగా తిరిగి వస్తారు అనుకుంటే ఊహించని ఘటన చోటు చేసుకుంది. 5 మృతి చెందిన పరిస్థితి. సో 5 హైదరాబాద్ సంబంధించిన వారిగా అధికారులు గుర్తించారు కాబట్టి సో మృతదేహాలకు సంబంధించి ఆ పోస్ట్మార్టం ప్రక్రియ అదంతా పూర్తయిపోయిన తర్వాత అధికారులు మృతదేహాలని కుటుంబ సభ్యులకు అప్పగించున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.